ఓం శ్రీ పరమాత్మనే నమ. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమ. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 30వ అధ్యాయము మనం తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండంలోని 20వ భాగాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 30వ అధ్యాయంలో సతీదేవి యోగాగ్ని యందు తమ శరీరమును భస్మము చేయటము, దర్శకుల హాహాకారములు, శివపార్షదుల ప్రాణత్యాగము, దక్షుని మీద దాడి, రుభువుల ద్వారా వారిని పారద్రోలుట, దేవతలు చింతించుట మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, మౌనముగా ఉన్న సతీదేవి ఎంతో భక్తితో తన భర్తను స్మరించి శాంత చిత్తురాలయ్యింది. వెంటనే ఉత్తర దిశ యందలి భూమి మీద కూర్చున్నది. ఆమె విధిగా జలముతో ఆచమనము చేసి వస్త్రమును కప్పుకొని పవిత్ర భావముతో కళ్ళు మూసుకొని భర్తను స్మరిస్తూ యోగ మార్గమున ఉన్ముఖురాలయ్యింది. ఆమె ఆసనమును స్థిరపరుచుకొని ప్రాణాయామము ద్వారా ప్రాణ అపానములను ఏకము చేసి నాభి చక్రమునందు స్థితమై ఉన్నది. తరువాత ఉదాన వాయువును బలవంతముగా నాభి చక్రము నుండి పైకి తీసుకొని బుద్ధితో కూడా హృదయమున స్థాపించింది. దాని తరువాత శంకరుని ప్రాణవల్లభ అనిందత అయిన సతీదేవి ఆ హృదయములో ఉన్న వాయువును కంఠమార్గము ద్వారా భృగుటి మధ్యకు తీసుకొని వెళ్ళింది. ఈ విధముగా దక్షుని మీద క్రోధమును వహించి ఆకస్మికముగా తన శరీరమును పరిత్యజించు కోరికతో సతీదేవి తన సకలాంగములందు యోగ మార్గమును అనుసరించి వాయువును అగ్నిని ధారణ చేసింది. తరువాత తన భర్త చరణారవిందములను ధ్యానిస్తూ సతీదేవి ఇతరములైన సకల వస్తువులను తన ధ్యానము నుండి తొలగించింది. ఆమె చిత్తము యోగ మార్గమున స్థిరమై ఉన్నది. ఇందువలన పతిచరణములు తప్ప ఆమెకింకేమీ కనిపించలేదు. మునివర, సతీదేవి యొక్క పాపరహితమైన శరీరము ఆమె సంకల్పమునకు అనుగుణముగా యోగాగ్ని యందు దహించబడి తక్షణమే భస్మమయ్యింది. ఆ సమయమున అక్కడ ఉన్న దేవతలు మొదలైన వాళ్ళందరూ ఈ సంఘటనను చూసి పెద్దగా హాహాకారములు చేశారు. గొప్ప అద్భుతము, విచిత్రము, భయంకరమైన వారి హాహాకారములు ఆకాశమునందు పృథివీ తలమునందు అన్ని వైపులా వ్యాపించాయి. ప్రజలు ఇట్లు అనుకుంటున్నారు, అయ్యో, మహోన్నతమైన దేవత భగవంతుడైన శంకరునికి పరమ ప్రియురాలైన సతీదేవి ఏ దుష్టుని దుర్వ్యవహారము చేత కోపించి తన ప్రాణములను పరిత్యజించెనో కదా. బ్రహ్మకుమారుడైన దక్షుని మిగుల గొప్ప దౌష్యమును చూడండి. సకల చరాచర జగత్తు దక్షుని సంతానము. అతని కుమార్తె మనస్విని అయిన సతీదేవి అంతటను గౌరవమును పొందటానికి యోగ్యురాలు. తండ్రి చేత ఆదరణ కరువై తన ప్రాణములనే త్యజించింది. భగవంతుడైన వృషభధ్వజుని ప్రియురాలైన సతీదేవి ఎప్పుడు సమస్త సత్పురుషుల చేత నిరంతరము ఆరాధించబడు శక్తి స్వరూపిణి. వాస్తవమునకు ఆమె హృదయము ఏ దోషమును సహించలేదు. ప్రజాపతి అయిన దక్షుడు బ్రాహ్మణ ద్రోహి కాబట్టే ప్రపంచమునందు అతనికి గొప్ప అపకీర్తి కలుగుతుంది. తన కుమార్తె తాను చేసిన అపరాధము వలననే ప్రాణత్యాగము చేయటానికి ప్రయత్నించినప్పుడు కూడా శంకరద్రోహి అయిన దక్షుడు ఆమెను ఆపలేదు. అతడు మహానరకయాతనను అనుభవిస్తాడు. అక్కడి వారందరూ ఈ విధముగా చెప్పుకుంటూ ఉండగా శివుని పార్షదులు సతీదేవి యొక్క అద్భుత ప్రాణత్యాగమును చూసి ఎంతో క్రోధితులయ్యారు. వారు వెంటనే అస్త్రశస్త్రములను ధరించి దక్షుని సంహరించటానికి ఉద్యమించారు. యజ్ఞమండప ద్వారము వద్ద నించుని ఉన్న భగవంతుడైన శంకరుని 60,000 పార్షదులు రోషావేశములకు లోనయ్యారు. వారు ఎంతో బలవంతులు. ఇది ధిక్కరించవలసిన విషయము. ఆ విధముగా వాళ్ళు అనుకుంటూ శివగణమునందలి వీరులైన సైన్యాధ్యక్షులందరూ పదే పదే ఎలుగెత్తి హాహాకారములు చెయ్యసాగారు. దేవర్షి అనేక పార్షదులు శోక వ్యాకులత చిత్తులై తీక్షణమైన ప్రాణనాశక శస్త్రముల ద్వారా తమ శిరముల మీద, ముఖముల మీద, మిగతా అంగముల మీద
కొట్టుకుంటం ప్రారంభించారు. ఈ విధముగా 20,000 పార్షదులు దక్షకన్య సతీదేవితో పాటు తమ ప్రాణములు కూడా త్యజించారు. ఇది ఒక అద్భుత విషయము. మహాత్ముడైన శంకరుని యొక్క మిగిలిన ప్రమదగణములు క్రోధావేశపూరితులయ్యారు. దక్షుని సంహరించటానికి ఆయుధములతో సన్నద్ధులయ్యారు. మునేంద్ర, ఆక్రమణకారులకు పార్షదుల వేగమును చూసి భృగు మహర్షి యజ్ఞమునకు విఘ్నము చేసేవారిని నశింపచెయ్యటానికి నియమితమైన అపహత అసురాహ రక్షాంసి వేదిషదహ అని ఈ యజుర్మంత్రము చేత దక్షిణాగ్ని యందు ఆహుతినిచ్చాడు. భృగువు ఆహుతినివ్వగానే యజ్ఞకుండము నుండి ఈ రుభులను పేరుగల ప్రబల వీరులైన వారు వేల కొలది దేవతలు ప్రకటితులయ్యారు. మునేంద్ర, వారందరి హస్తములందు మండుచున్న కర్రలున్నాయి. శ్రోతల యొక్క రోమములు నిక్కబడుచుకున్నంతటి భయంకర యుద్ధము ప్రమదగణములతో ఆ దేవతలకు జరిగింది. బ్రహ్మ తేజస్సంపన్నులు మహావీరులైన ఉషభులు అన్ని వైపుల నుండి ప్రమదగణములను చుట్టుముట్టి అవలీలగా వారిని పారద్రోలారు. ఈ అద్భుతమైన ఘటన భగవంతుడు శివుని శక్తిమంతమగు కోరికతోటే జరిగింది. ఇదంతా కూడా చూసి ఋషులు, దేవతలు, మరుద్గణములు, విశ్వదేవులు, అశ్విని కుమారులు, లోకపాలురు నిశ్శబ్దముగా ఉన్నారు. ఎవరో అన్ని వైపుల నుండి వచ్చి ఏదో ఒక విధముగా ఈ విఘ్నములు ఆగిపోవాలని భగవంతుడైన విష్ణుదేవుని ప్రార్థించారు. వారందరూ ఉద్విగ్నులై పదే పదే విఘ్నమును నివారించటానికి తమలో తాము సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమదగణములు కొందరు నశించారు, మరికొందరు పారద్రోలబడ్డారు. దీని భవిష్యత్ పరిణామమును తలుచుకొని ఉత్తమ బుద్ధిగల విష్ణువు మొదలగు దేవతలు ఎంతో ఉద్విగ్నులయ్యారు. మునేంద్ర, ఈ విధముగా దురాత్ముడు, శంకరద్రోహి, బ్రహ్మ బంధువు అయిన దక్షుని యజ్ఞమునందు చాలా గొప్ప విఘ్నము వచ్చి పడిందని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని శౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 30 సమాప్తము. 31వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.